ఒక రోజు అంటే ఈ రోజు మీ ఇష్యూ మీదనే మేము మార్నింగ్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఆయన ఎవరో చూద్దాం సార్. నేను నా చేతుల్లో లేదు కదా, నేను మీరే సుప్రీం సార్, ఏంది మీ చేతుల్లో లేదంట జిల్లా అంతా మీరే సార్. కర్నూలు కడప పూర్తి చేసినారు, దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. మున్సిపల్ పోస్టులు ఖచ్చితంగా అందరికీ నియర్ బై రెసిడెన్స్ ఇవ్వాలి. క్లస్టర్ పోస్ట్ జీవోనే ఉంది సార్, అది నియర్ బై ఉంది సార్, జీవోనే ఉంది సార్. అది జీవో సొంత మండలము లేదా నియర్ బై మండలం అని ఉంది సార్. ఈ రోజు అయితే లేదు. చేయించుకోండి, అంత లోపల మేము మినిస్టర్ గారితో కమిషనర్ గారితో మాట్లాడదామని చెప్పినారు. ఈ రోజు అయితే మీ చేతిలోనే డేట్ ఉందంట. మాకు ఆ డేట్ నేను మాట్లాడతాను. సార్ అన్ని పోస్టులు వాళ్ళకి ఇవ్వకుండా కొన్ని బ్లాక్ చేస్తుంటే ఏమైందంటే సార్ సమస్య ఉండేది కాదు కదా. ఒక్కటి బ్లాక్ చేయకుండా ఇవ్వడం చాలా ఘోరం. అది మళ్ళా ఉండడానికి 5 పోస్టులన్నా బ్లాక్ చేస్తుంటే బాగుండేది. రైట్ చేశాం కంప్లైంట్, అక్కడికి పంపించేసాం. ఏది మాకైతే మాత్రం సార్ ఇంకో విన్నపం సార్. సార్ మేమేమి చాలా వయసులో సార్, ఈ జూన్ కూడా రిటైర్డ్ అవ్వాలి సార్. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ సార్, ఈ కౌన్సిలింగ్ అయితే ఇంకా 10 రోజులకి అవుతారు సార్. 180 కిలోమీటర్స్ సార్ నేను పోయాను సార్. నా ఫ్యామిలీ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది సార్. ఆకలి పడ్డారు మధుడి సార్. 120 కిలోమీటర్స్ పడి సార్. యూనియన్ ఏడ్చాల్సిన అవసరం మేము మిమ్మల్ని డిమాండ్ ఉంది సార్. సార్ సత్యంగా సానుకూలంగా సార్, శాంతియుతంగా మాకు ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పిల్లలు కూడా ఎదగలేదు సార్. ఏబట్టి ఏదో అవుతుందని వచ్చాము సార్. మేము ప్రైవేట్లో వేరే చేసుకోవడం ఉంది సార్. కాబట్టి దయచేసి చూడండి సార్, అందరికీ న్యాయం చేయాలి చూడండి సార్. అదే సార్, అంతే సార్. మీరే అంతే సార్. ఇప్పుడు మీరు బాధపడిన సార్ మీరే దిక్కు సార్ మాకి. సార్ యూనియన్ నాయకులు దయచేసి చేయండి సార్. సార్ కూడా ఒక ఎంప్లాయర్ అంటున్నాడు కాబట్టి యూనియన్ నాయకులు పై వరకు తీసుకొని పోయి అక్కడ మీరు మినిస్టర్ లెవెల్లో చేస్తారో, ముఖ్యమంత్రి కాళ్ళు ఎవరు కాళ్ళు పట్టుకునేది కూడా రెడీగా ఉన్నాం సార్. సార్ 2014లో ఇదే నా దగ్గర వీడియో లేదు కానీ వైరల్ చేసేవాడిని. అదే మన నారా లోకేష్ సార్ ఇట్లే నిలబడ్డారు సార్. మేమంతా పోయినాం, చెల్లా రామాంజన్ సార్, నేను, పెనుగొండ భాష, వీళ్ళందరూ పోయినాం సార్. ఆ సార్కి నమస్కారం చేస్తే, అయ్యా మీరు 18 సంవత్సరాలు బాధపడినారు, నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, నేను ఎమ్మెల్సీ తర్వాత నాన్నతో మాట్లాడి మీకు 18 నెలల లోపల మీకు పర్మనెంట్ పోస్ట్ ఇస్తానన్నాడు సార్. ఆ వీడియో నా దగ్గర లేదు సార్. దయచేసి లేదంటే అదే ప్రశ్న నేను మంత్రి గారిని అడిగేవాడు సార్. కాబట్టి దయచేసి చూడండి, అందరూ పరిస్థితి అట్లే ఉన్నాయి సార్. ఏమంటే బయటికి చెప్పారు సార్. మీరే సార్ మాకంతా, నువ్వేమో సార్ మీరే అంతా, మీకు న్యాయం చేయండి సార్. మాట్లాడతాను సార్. ముఖ్యంగా మరీ యూనియన్ నాయకులు సార్, యూనియన్ నాయకులు మాట్లాడండి సార్. సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాం సార్. అంతే సార్. మాకు ఇంకేమి రగడ రంపు ఏం అవసరం లేదు సార్. అంతే సార్. మేము సానుకూలంగా సార్ నియరెస్ట్ మండలాల్లో చూపించాలి. అంతే సార్. ఆధార్ కార్డు తీసుకోండి సార్. ఎవరు మండలం నుండి వాళ్ళు తప్ప అవసరం లేదు. ఆధార్ కార్డు తీసుకోండి, ఏ మండలం నుండి తీసుకోండి, దాంట్లో ఎక్కువ ఇంకో మండలం పంపించండి సార్. చెప్పినారు కదా సార్ ఇంకో విషయం సార్, ఆధార్ కార్డు తీసుకున్నా కూడా మన అనంతపురం అర్బన్ తప్ప ఎక్కువ ఉండేది. ఇంక అన్ని 3, 4, 2, 5 అట్లా ఉంటాయి సార్. అంతే తప్ప